కులాల మధ్య కుంపట్లు రాజేసేందుకు వైసీపీ కాచుకునున్న నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న వైషమ్యాల వల్ల ఒకరి హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. హత్య చేసిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకేముంది, వైసీపీకి చెందిన రాబందులు వాలిపోయాయి. కమ్మ కాపు అంశాన్ని తెర మీదకు తెచ్చి వైషమ్యాల సృష్టికి చెయ్యని ప్రయత్నం లేదు. నిజానికి హతుడు హంతకుడు కొంతకాలం క్రితం వరకు సన్నిహితంగానే ఉండేవారు. కారణాలేమైనా వారి మధ్య వైరం ఏర్పడింది. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మదంతో విచక్షణ మరచి హతుడిని కారుతో తొక్కించి చంపాడు. జరిగినది హత్య అని తెలియగానే పోలీసులు ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడి తండ్రిని కూడా హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. ఇక్కడ కులాల గొడవ తలెత్తకూడదు. అయితే అలా వదిలేస్తే వారు జగన్ అండ్ కో ఎందుకు అవుతారు? వైసీపీకి మద్దతుగా ఉంటున్న కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అక్కడ వాలిపోయారు. కాపులను రచ్చగొట్టే విధంగా వీడియోలు వదిలేరు. ఫేక్ ఐడియాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వేరంగం వేస్తున్నారు. అధికారంలో ఉన్నది కమ్మ సామాజిక వర్గమని, అందుకే కాపులకు రక్షణ లేకుండా పోయిందని, సొంత సామాజిక వర్గాన్ని రక్షించుకోవడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని, కమ్మవాళ్ల చేతిలో కాపులు మరోసారి మోసపోయారంటూ కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ముస్లిం మహిళకు వంగవీటి శిరీష అనే పేరు తగిలించి పోస్టులు పెట్టించారు. చౌదరి గారు ఆశపడితే నాయుడు తన భార్యను పంపకపోతే పరిణామం ఇలాగే ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలతో సదరు ఫేక్ ఐడి ద్వారా పోస్టులను సోషల్ మీడియాలో తిప్పారు. రాజకీయాల్లో ఇంత నీచత్వం ఏమిటి? ఫేక్ ఐడీలతో ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నాలు చేయడాన్ని మించిన దురాగతం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరెక్కడైనా వ్యక్తుల మధ్య వివాదాలు ఏర్పడడం, ఘర్షణలు జరిగి హత్యలకు దారితీయడం కొత్త కాదు. అన్నదమ్ములే కొట్టుకు చస్తున్నారు. ఏ సంఘటనలోనైనా ఒకరు బాధితుడైతే మరొకరు నేరస్తుడవుతారు. కందుకూరులో కూడా ఇదే జరిగింది. అతడు కాపు, హంతకుడు కమ్మ కావడం యాదృచ్ఛికం. ఈ దురాగతానికి పాల్పడిన వాడిని కాపాడడానికి ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ప్రయత్నించలేదు కదా. హంతకుడు జైల్లోనే ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ను అనేక విధాలుగా అవమానించడమే కాకుండా ఆయన నటించిన సినిమాలు కూడా నడవకుండా అడ్డుపడిన జగన్ అండ్ కో ఇప్పుడు కాపులను రెచ్చగొట్టడం చూస్తే వారి ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కూటమిలో చిచ్చు పెట్టాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించాలి. ఇందుకోసం గోతికాడు నక్కల్లా ఎదురు చూస్తున్నారు. కూటమి ఐక్యంగా ఉంటే మళ్ళీ అధికారంలోకి రావాలన్న తమ కోరిక కలలానే మిగిలిపోతుందన్నది వారి బాధ. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కమ్మ కాపులు సఖ్యంగానే ఉండేవారు. వంగవీటి రంగ హత్యానంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి రంగ ప్రవేశంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఓడ్చలేని అగాధాన్ని సృష్టించారు. కందుకూరులో జరిగిన సంఘటన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందే. ఇందులో ఆ రెండు కులాలకు చెందిన ఇతరుల ప్రమేయం ఏముంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులే కాదు, కమ్మవారు కూడా హత్యలకు గురయ్యారు. ఈ హత్యలకు స్థానిక పరిస్థితులే కారణం, కానీ కులాలు కావు కదా. మెదళ్ల నిండా విషయం నింపుకొని రాజకీయం చేయాలనుకుంటున్న జగన్ అండ్ కోను అర్థం చేసుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ రాజకీయాలకు మాత్రమే అలవాటు పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కూడా జగన్ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి విషపూరిత ఆలోచనలు, కుట్రలను అమలు చేయడానికి ఆయనకు మనుషుల కొరత లేదు. అదేమిటో గాని జగన్ను సమర్థించేవారు గాని, కుట్రల అమలులో పాలు పంచుకుంటున్న వారు గాని విచక్షణ కోల్పోతున్నారు. అంతుపట్టని ఉన్మాదం వారిని ఆవహిస్తోంది. లేని పక్షంలో జగన్ కోసం అడ్డమైన పనులు చేసి ఇబ్బందుల పాలు కావడానికి ఎందుకు సిద్ధపడతారు? చేసిన పాపాలకు జైలుకు వెళ్ళొచ్చిన వారిలో కూడా పశ్చాత్తాపం కనిపించకపోవడమే ఎందుకు నిదర్శనం. నేరం చేస్తే దొరికిపోతామన్న భయం వారిలో కనిపించడం లేదు. దొరికిపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు వెళ్ళడానికి, చివరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగోలా జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కేక్లా కోసుకు తినవచ్చునన్న ఆశల్లో వ్యవహరిస్తున్నారు. కందుకూరు సంఘటనపై ఫేక్ ఐడితో పోస్టులు పెట్టిన మహిళ కేవలం డబ్బుల కోసమే ఆ పని చేశారని భావించలేం. ఆమెను అంతకు మించిన ఉన్మాదం ఏదో ఆవహించుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెడద పోవాలంటే పులివెందులను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి దానికి జగన్మోహన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేస్తే సరిపోతుందేమో. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి వ్యాపింపజేస్తున్న వైరస్
ఇతర జిల్లాల ప్రజలకు సోకి మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్లో ఉంటూ జగన్కు మద్దతు పలికే వారికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పురోగమించడం నచ్చడం లేదు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వచ్చినా అభివృద్ధి జరిగిన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు ఎవరూ విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డికి జలుబు చేస్తే తెలంగాణలో ఆయన మద్దతుదారులు ముక్కు చీదుకుంటూ ఉపశమనం కలిగించాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛ హరించబడుతోందని హైదరాబాద్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినప్పుడు కళ్ళు మూసుకుని ఆనందించారు. ఇవాళ తన దాకా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి కూడా పత్రికా స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. అధికారంలో ఉన్నంతకాలం ఏబిఎన్తో పాటు టీవీ5 ప్రసారాలను నిలిపివేయించలేదా? శాసనసభ కార్యక్రమాలను కూడా కవర్ చేయకుండా ఏబిఎన్ ను నిర్బంధించలేదా? సిఐడి పోలీసులతో ఆంధ్రజ్యోతి పత్రిక పైన సిబ్బంది పైన కేసులు పెట్టించారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ కోర్టులకు హాజరవుతున్నాం కదా. అధికారం కోల్పోయిన తర్వాత కూడా మా సంస్థలను దూరం పెట్టడం నిజం కాదా? జగన్ కార్యక్రమాలు, వైసీపీ నిర్వహించే విలేకరుల సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్లపై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కదా. చివరకు నాపై కూడా దేశద్రోహం సెక్షన్ల కింద కేసులు పెట్టారు కదా. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటున్న వాళ్ళు అప్పుడు నోరు కట్టేసుకోవడానికి కారణం ఏంటి? పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అప్పుడు గుర్తుకు రాలేదా? నీవు నేర్పిన విద్యనే నిరజాక్ష అన్నట్టుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడాన్ని తప్పుబట్టే నైతిక హక్కు జగన్ అండ్ కోకు ఉందా? నాటి బాధితుల ఆక్రందనలు మీకు శ్రవణానందకరంగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మీ ఆక్రందనలు కూడా ఇతరులకు అదే విధంగా శ్రవణానందకరంగా ఉంటాయని సరిపెట్టుకోండి. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని అంటారు. నాడు అధికారం మదంతో విర్రవీగినందుకు ఇప్పుడు ఫలితం అనుభవించాలి కదా. ఇప్పుడు అద్దెకు తెచ్చుకున్న గొంతులు మీకు అనుకూలంగా మాట్లాడవచ్చు, మీకు మద్దతుగా మాట్లాడవచ్చు. అయితే అలాంటి గొంతుకులకు విలువ ఉండదు. దుష్ట సంప్రదాయాలను నెలకొల్పే ముందే ఆలోచించుకోవాలి. రేపు మనకు అదే గతి పడుతుందని తెలుసుకోవాలి కదా. అప్పట్లో ఏబిఎన్ ప్రసారాల నిలిపివేతపై న్యాయస్థానాలు ప్రశ్నించగా మాకేం సంబంధం అని బుకాయించారు. అప్పుడు మీరు ఏర్పాటు చేసిన దారిలోనే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు నడిస్తే ఎలా తప్పుపట్టగలరు? సాటి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నదెవరు? ఇప్పుడు మీ మీడియాను కూడా అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థిగానే భావించడంలో తప్పేముంది? అధికారం శాశ్వతమని విర్రవీగిన వారికి ప్రకృతి గుణపాఠం నేర్పుతుంది. అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దారుణమని ఇప్పుడు ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే అవుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. అలా కాకుండా తాము కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని నిత్యం గగ్గోలు పెట్టినా నిజమేమిటో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు. అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియాను అణచివేయడానికి ఎంత ప్రయత్నించినా మీ ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిజంగా తప్పు చేస్తే దాన్ని శిక్షించే విషయం ప్రజలే చూసుకుంటారు. అయితే ముందుగా మీ విశ్వసనీయత ఏపాటితో తెలుసుకుంటే మంచిది. రాష్ట్రానికి మంచి జరిగినప్పుడు కూడా హర్షించలేని మనస్తత్వం ఉన్న వాళ్ళను ఆ దేవుడే కాపాడాలి.